శ్రావణ భార్గవితో విడాకులు. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర ఏమన్నారంటే, ప్రముఖ నేపథ్య గాయకుడు వేదాల హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య శ్రావణ భార్గవితో విడాకుల వార్తలపై మీడియాలో జరుగుతున్న చర్చపై తనదైన శైలిలో స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో గత 3 ఏళ్లుగా తాను శ్రావణ భార్గవి విడాకులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయని, అయితే తామిద్దరం ఎప్పుడూ దీనిపై బహిరంగంగా మాట్లాడలేదని హేమచంద్ర స్పష్టం చేశారు. ఈ చర్చను అనవసరంగా పొడిగించడం తన ఉద్దేశం కాదని, అయినప్పటికీ ఇది సమాజంలో ఏ విధంగా ప్రభావం చూపుతుందో వివరించాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు సృష్టించే సంచలనాత్మక థంబ్నైల్స్ పై హేమచంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన కుమార్తె తల్లిదండ్రులు తిరిగి కలవాలని వేడుకుంటున్నట్లు చిత్రీకరించిన ఒక వీడియో థంబ్నైల్ ను ఉదాహరిస్తూ, మా ఇంట్లో ఎప్పుడూ జరగనిది నీకెలా తెలిసింది, ఏం పిచ్చి దొప్పిందా అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి క్రియేటివిటీని ఆయన ఒక విధంగా మెచ్చుకున్నప్పటికీ కుటుంబంతో పంచుకోలేని సిగ్గుపడే పనిని ఎవరూ చేయకూడదని హితవు పలికారు. కళాకారులు వివాదాలకు ఏ విధంగా స్పందించారనే దానిపై హేమచంద్ర తన సిద్ధాంతాన్ని పంచుకున్నారు. ఒక కుట్రకు అనవసరంగా స్పష్టత ఎందుకిస్తున్నారు అని ప్రశ్నించారు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని వెంటనే పబ్లిక్ డొమైన్ లో చర్చించకుండా కొంత విరామం తీసుకుని ప్రైవేట్ గా పరిష్కరించుకోవాలని సూచించారు. కళాకారులు తమ బాధను వ్యక్తిగతంగా ప్రాసెస్ చేయాలని, అనవసరంగా మీడియాలో దానిని చర్చించి మరింత ప్రొలాంగ్ చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రకమైన చర్చలు తమలాంటి సెలబ్రిటీలకే కాకుండా పబ్లిక్ స్పేస్ లో లేని వారి కుటుంబ సభ్యులపైన తీవ్ర ప్రభావం చూపుతాయని హేమచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దలు పిల్లలకు ఈ గేమ్ తెలియదని, దానివల్ల వారు అనవసరంగా బాధపడాల్సి వస్తుందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే తన ADHD ఆల్బమ్ ను వినాలని, అందులోని యు ఆర్ మైన్ పాట తన భావోద్వేగాల ప్రవాహమని హేమచంద్ర సూచించారు. ఒక తెలివైన వ్యక్తి అయితే ఆ ఆల్బం వినగానే సమాధానం తెలుసుకుంటాడని అన్నారు. అంతేకాకుండా శ్రావణ భార్గవి అద్భుతమైన పాప్ మెటీరియల్ అని, ఆమె ఇంకా తన పూర్తి ప్రతిభను వెలికి తీయలేదని హేమచంద్ర ప్రశంసించారు. ఆమె సామర్థ్యాలను ఇంకా చాలా మంది చూడలేదని అన్నారు.